సార్ మరి ధ్యానం గురించి మాట్లాడినరు. మరి ఏ టైంలో ధ్యానం చేస్తే మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే అందరూ గాఢ నిద్రపోయేది ఎప్పుడండి? తెలివైన వాళ్ళు మేధావులంతా 4 తర్వాత. క్లాసుల్లో కూడా అదే నేను చెప్పించేది. మాటసారి కదండి తండ్రి మాట విన్నవాడు. నాకు నేనే సృష్టికర్త, నాకు కావాల్సింది. సార్ మరి ధ్యానం గురించి మాట్లాడినరు. మరి ఏ టైంలో ధ్యానం చేస్తే మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి? ఏ టైంలో చేస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటది? వెరీ గుడ్. సో అంటే చాలా మంది ఏంటంటే ఏ టైంకి పడితే ఆ టైం చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రశాంతత ఉన్న ప్లేస్ లోనే చేయాలి ధ్యానం అని కూడా చాలా మంది అంటుంటారు. సో మీరు క్లియర్ గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తే. ఓకే, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే అందరూ గాఢ నిద్రపోయేది ఎప్పుడండి? తెల్లారగట్ల. అది ఏంటి ఆ టైం చెప్పండి మీరు, మీ నోట్లోనే ఆన్సర్ రప్పిస్తా. 3-4 ఆ టైంకి. 4 నుంచి అయితే ఇంక చూడనే 3 నుంచే స్టార్ట్ అయిపోతుంది. 2 దాకా 2:30 3 దాకా కూడా మేల్కొని ఉంటారు. ఫోన్లు వచ్చేసినాయి ఇప్పుడు, దాన్ని లోడుకుంటా కూర్చొని ఉండేస్తారు. ఆ టైం వరకు అప్పుడు వస్తుంది నిద్ర, అప్పుడు వేసుకుంటారు మకాము. అప్పుడు నిద్రపోయినారంటే ఇంకా సూర్యోదయం కూడా తెలియదు వాళ్ళకి. 10 లేక ఆఫీస్ టైంకి 9 గంటలకు పోవాలనుకో 8-8:30 అలారం పెట్టుకుని పడుకుంటారు. అర్ధగంట ముందు లేచి అప్పుడు పరుగులు తీసిపోయి స్నానం చేసుకున్నామా, అయిందా లంచ్ అయిందా, క్యారీ అయిందా, లేకపోతే పో నేను అక్కడ తింటాను, పో నేను హోటల్ తింటాను, పరుగులు. గాఢ నిద్ర. మేల్కొని ఉంది ఎప్పుడు? పనికిరాని టైం అంతా, పనికొచ్చే టైం, నిద్రపోయే టైం అంతా మేల్కొని ఉన్నాడు. పనికొచ్చే టైంలో నిద్రపోతున్నాడు, పనికిరాని టైంలో మేల్కొని ఉన్నాడు, పనికొచ్చే టైంలో నిద్రపోతున్నాడు. ఆ టైంలో నువ్వు తెలివైన వాళ్ళు మేధావులంతా 4 తర్వాత నిద్రపోరు. ధనవంతులు అయితే అస్సలు నిద్ర రాదు. 4 తర్వాత వాళ్ళు నిద్రపోరండి. వాళ్ళు లేచి క్రమంగా వాళ్ళ టైం టేబుల్ అని ఉంటుంది. వాళ్ళు నైటే ఆలోచిస్తారు పడుకునేటప్పుడే. తెల్లారు లేచి దానికి క్రమంగా ఒక క్రియేట్ చేసుకుని స్నానం చేసుకుని సూర్యోదయానికి ముందు పక్కగా రెడీ అయిపోయి ఒక రిచ్ మ్యాన్లా బయట పోతుంటారు. వాళ్ళ మైండ్ మొత్తం ట్రైన్ అయిపోయింది, పోయి మొత్తం పని చేస్తారు. నువ్వు వాళ్ళు బయట పోయేటప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు. ఇప్పుడు కూడా నిద్ర ఉన్నావు. చూడండి, వాళ్ళకి నీకు ధనవంతులు అవ్వకుండా ఇంకేమవుతాడు అతను? ఇంకా ధనవంతులు అవుతానే ఉంటాడు. నువ్వు పేదవాడు అవ్వకుండా ఇంకేమవుతావు? ఇంకా పేదవాడు అయిపోతావు. కాబట్టి ఆ టైంలో మనం మేల్కోవాలి 4 గంటల తర్వాత. అందుకే నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ క్లాసుల్లో కూడా అదే నేను చెప్పించేది. 4 తర్వాత నిద్రపోకండి. సాధించాలి, అనుభవించాలి, ఏదో ఒకటి మనం సాధించాలి, మంచి స్థాయికి ఎదగాలి అన్నవాడు 4 తర్వాత నిద్ర మేల్కో. ఒకటి కావాలంటే ఒకటి వదిలే, నిద్ర వదులుకో, పడుకో, తొందరగా పడుకో. 10 తర్వాత మళ్ళీ మేల్కొని ఉండవు. లేదు లాస్ట్ టైం అంటే 10:30 లేక 11 అంతే లాస్ట్. అంటే ఇంకేదైనా బలంగా వర్క్ ఉంటే కూడా, ఎంత వర్క్ ఉన్నా కూడా కొంచెం మూట కట్టాల్సింది. తెల్లారు లేచి చేసుకో వర్క్నే. రాత్రి దానికి పీస్ఫుల్గా 5 గంటలు 6 గంటలు నిద్ర ఇవ్వాల్సింది. 11కు నిద్రపోయినావు అనుకో ఎగ్జాంపుల్కి, ఉదయం 4 లేస్తే 5 గంటల సేపు నిద్ర సరిపోతుందండి. నీకు చాలదంటే సరాసరి నిద్ర అది. నువ్వు 10కి పనుకున్నావు అనుకో, 4 లేస్తే 6 గంటల చాలండి, అంతకు పైన వద్దండి మనకి. 6 గంటల తర్వాత ఎక్కువ తీసుకోకూడదు, అవసరం లేదు మనకి అన్నింటికి సరిపోతుంది. నేను ఒకప్పట్లో నిద్ర బాగా కుంభకారం నిద్రపోయేవాడిని వ్యవసాయం చేసేటప్పుడు. అంటే వ్యవసాయం ఉన్నప్పుడు నిద్ర రాదు. మళ్ళీ వ్యవసాయం ఉన్నంతకాలం దాని మీద పడతాను కదా, ఎవరు లేదే నాకు పక్కపరం దాన్ని చేసుకోవాలి. వ్యవసాయం అయిపోతే అది అంతా 6 నెలలే కదా, మళ్ళీ 6 నెలలు ఫ్రీ. మా ముక్కల కాడికి తినడం, పడక వేయడమే, ఎవరు లేపకూడదు. లేపితే పడామనిస్తుంది దెబ్బ. నాకు చిరాకు వచ్చేస్తుంది. నిద్ర లేపితే మాత్రం నన్ను లేపాలంటే మా ఇంట్లో వాళ్ళు కూడా భయం. అమ్మ మా వాళ్ళు కాదు, కొట్టేస్తాడు. ఇప్పుడు అందరికి అదే ఉందిగా, మరి లేపేస్తే మా కొడుకు అదే అదంతా పోయింది కదా, నేను వదులుకున్నాను కదా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు అటువంటి వాడిని ఈ రోజు వాళ్ళని లేపే స్థాయిలో వచ్చేసా. ఇంకా లేదు వీళ్ళు పాపించారు, నేను లేచి చేసుకుని లేచి. అర్థమైందా? అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. ఎంత పోగొట్టుకున్నాను రా నేను. అంటే నాకు సరి అయిన గైడెన్స్ ఇచ్చే తండ్రి లేదు. మా ఫాదర్ చనిపోయాడు కదా, బాటసారి కదండి తండ్రి మాట విన్నవాడు. కరెక్ట్గా మంచి తండ్రులు బోరుడు మంది ఉన్నారు. ఎవరో రేర్ 1 or 2 వాళ్ళ తప్పు దారి పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. మిగతా తండ్రులు అంతా పిల్లల్ని బాగు చేయాలన్న వాళ్ళ తండ్రులే ఉన్నారు. ఎక్కువ మంది ఉండేది వాళ్ళే. వాళ్ళ మాట ఎవడైతే వింటాడో వాడికి ఒక దారి పుట్టించేసి వెళ్తాడు. అతనే పుట్టించేసి వెళ్తాడు. వాడి మాట కాదన్నామంటే వాడు నిరాశ అయిపోతుంది, వాడి మైండ్ మొత్తం బాధలు పడిపోతుంది. అవతల నీ దారి నీది గోయిందో అయిపోతుంది. కాబట్టి తండ్రి మాట వినండి, తల్లి మాట వినండి. వాళ్ళు మీకోసం సేవ చేసేదానికి ఉన్నారు, మిమ్మల్ని పుట్టించుకున్నది. అందుకే మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టేసి వాళ్ళు కన్ను మరుగు అయితే పిల్లకాయలు హ్యాపీగా ఉంటారని వాళ్ళు దారిలో పోండి. అందుకనేసి 4 తర్వాత నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు లేదు. మా ఫాదర్ చనిపోయాడు కదా, నేను చదువుకునేటప్పుడు పోయినాడు కదా. ఇప్పుడు నాకు లేదు కాబట్టి నాకు సరిగా తెలియదు. వ్యవసాయం ఉన్నప్పుడు లేచిన
మా అమ్మతో కూడా లేచి మా అమ్మ కూడా నాతో కూడా హెల్ప్ చేసి ఫుల్ హెల్ప్. మా అమ్మ రైట్ హ్యాండ్ నాకు వ్యవసాయంలో చేసింది. ఇప్పుడు 80 దాటింది మా అమ్మ. ఇప్పుడు కూడా ఎంగలాగా పని చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, బాగా తింటుంది, అన్ని పనులు చేస్తుంది. వంట కావాలన్నా 82, 83 పెట్టేసింది. వంట కూడా బ్రహ్మాండం చేస్తుంది. ఇంకా ఊడ్చే పని అయితే ఇంకా చెప్పనే పనిలే. ఎంత దూరమైనా ఆమెకు అలవాటు అయిపోయింది. ఈ రోజు కూడా ప్రశాంతంగా ఆరోగ్యవంతులు. ఎప్పుడో చనిపోండాలి ఒక 3 సంవత్సరాలకు ముందు. నా సబ్జెక్టు వల్ల ఆమె మేలుకున్నది. ఇప్పుడు కూడా ఆరోగ్యం ఉంది, అన్ని పనులు చేసుకుని ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఎవరు చేయాల్సిన అవసరం లేదు. బట్టలు కూడా ఆమె ఉతుకుంటుంది, నెట్టుగా ఉంది హ్యాపీగా. కాబట్టి 4 తర్వాత నాకు లేపే మనగాడప్పుడు లేదు. నేను ఈ సబ్జెక్టులో నేర్చుకున్నాను కాబట్టి 4 తర్వాత నాకు నిద్ర రాదండి. 3:30 నుంచే రాదండి. అది మైండ్ మేలుకునేసింది, ఇన్నర్ మైండ్. 3 తర్వాత కొంచెంసేపు అంటది, మళ్ళీ ఇంక చాలేరు అంటది, అంటే మెలకు వచ్చేస్తుంది. ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అయిపోయింది. లేచినాను ఆ టైంలో ధ్యానం, ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను కదా, ఆ టైంలో కూర్చొని చేయండి. అందరు ఇప్పుడు ఏమన్నారు, గాఢ నిద్రలో గురకలు పడుతూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళినారు. ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్ టైం. నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చు, కూర్చో, ధ్యానం కూర్చో, ఊరికి కూర్చొనేసి నీకేం కావాలనో లేనట్టువన్నీ ఉన్నట్టు ఊహించుకో. ఏది అది లేదనుకున్నావో, పేదవాడు అనుకున్నావు కదా, ధ్యానవంతరంగా ఊహించుకుంటావు. కొన్నాళ్ళు చేస్తే కదా అనుభవించేది. అనుభవించిన వాడికే కదా తెలిసేది. అవన్నీ నువ్వు చేయలేకనే ధ్యానం చేసి వస్తుంది. నువ్వు చేస్తే కదా తెలిసేది. ధ్యానం వల్ల ఉన్న ప్రయోజనాలు మీకు తెలియదండి. అనుభవించినాను కాబట్టి నాకు తెలిసేది. ఎంతసేపు చేయొచ్చు? ఒక 21 నిమిషాలు చేయాలి. కొత్తలో మీరు చేయలేరు. నీకు ఎంత వీలు అవుతుంది అంతసేపు కూర్చో. రోజుకి పెంచుకో, కొద్దిగా పెంచుకో. అవుతుంది నీ వల్ల. రోజుకి పెంచుకోవచ్చు. ఇప్పుడు అవుతుందండి, మళ్ళీ తిరిగే లేదండి. మానవుడి వల్ల కాంతి ఏంటండి. ఈ రోజు ఇక్కడ సెల్ ఫోన్ ఎట్టి నొక్కితే అమెరికా నుంచి మాట్లాడుతున్నారు. దీన్ని కనిపెట్టేవాడు ఎవరైంది? మానవుడే కదా. నువ్వు మంచి, ఆయన మంచే కదా. ఆయన వాడాడు ఆ మైండ్నే. నొక్కరా నుంచి మాట్లాడిస్తానని మాట్లాడిస్తున్నాడు. అయిపోయా. నువ్వు నీ మైండ్ని వాడుకుంటే చాలు. ఆ టైంలో ధ్యానం చేయండి కూర్చొని. అదే రాత్రి పడుకునే ముందు తొందరగా పడుకోవాలి. ప్రశాంత్ ఇంట్లో వాళ్ళు కూడా పడుకునేయాలి. నువ్వు ధ్యానం చేయాలంటే నీకు సైలెంట్, ఫిల్టర్ సైలెంట్ అయిపోవాలి. చిన్న వస్తువు కూడా సౌండ్ రాకూడదు. ప్రశాంతం కూర్చున్నావంటే అప్పుడు మమేకం అవ్వచ్చు ధ్యానంలో. అప్పుడు కూర్చో. అప్పుడు ఏమేమి లేదు అవన్నీ ఉన్నట్టు కొంచెం ధ్యానం చేసుకుని పడుకో. నిద్రపోతూ కూడా ఊహిస్తూనే పడుకో. వేరే ఆలోచనలు ఉండకూడదు. పనికిరాని ఆలోచన. అందుకే మైండ్ చెప్పాను, నువ్వు పనికి రాకుండా ఆలోచిస్తే పనికిరాని రూట్లోకి వెళ్ళిపోతుంది. పనికి వచ్చినట్టు ఆలోచిస్తే పనికి వచ్చే రూట్లోకి వెళ్తుంది. అప్పుడు కూడా ఏది లేదు అవన్నీ ఉన్నట్టు ఒక మంచి జీవితాన్ని అనుభవించిన ఊహిస్తూ పడుకొని నిద్రపో. ట్రైన్ అవుతుంది మైండ్. ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తున్నావు. నువ్వు పని చేస్తున్నావు అండి. నీ మైండ్ ద్వారా పని చేస్తున్నావు. పని చేయలేదని అనుకుంటారు. ఏం పని చేయగిన డబ్బు ఎలా వస్తుంది అంటే వస్తుంది. నువ్వు పని చేస్తే వస్తుంది. ధ్యానం కూడా పనే కదా. అన్నిటికన్నా కష్టమైనది ఒకటి ఉంది తెలుసా? ఏంది? నిద్ర మేలుకోవడం. అన్నిట్లోకల్లా కష్టమైనది ఏంటంటే నిద్రనే మేలుకోవడం అండి. అదే కష్టం. ఇంకా దానికి మించి దాన్నే వదిలేసింది. అటువంటి దాన్నే నువ్వు 30 లేపు 4 గంటలు కూర్చుంటున్నావు. నువ్వు సాధించేదానికి అది ఒకటే చాలదు. ప్లస్ అటువంటి దాన్ని కష్టమైన దాన్ని మేలుకున్నావా? ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా 4 తర్వాత నిద్ర రాదు. ఇంకా నీకు ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా కూర్చొని ట్రైనింగ్ ఇవ్వయ్యా ధ్యానం ద్వారా. ఎవరు రాదన్న, ఎవరు చెప్పారు రాదని? నువ్వు ఎక్కడ? అందుకే ఒక కొన్నాళ్ళు వదిలి చూస్తే కదా మీరు. వదిలేసి ఆ టైంలో ధ్యానం చేయండి. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. నీకు కావాల్సిన ప్రశాంతంగా తీసుకెళ్తుంది. తొందరగా పడుకోండి రాత్రి పూట. అందుకే సరాసరి 5 లేక 6 గంటలు నిద్రపోటు ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ నిద్ర మొత్తం మేలుకొనేసి దాది మళ్ళీ నిరాశ పడిపోతుంది. నువ్వు ఏం చెప్పినా తీసుకోదా. ఆ విధంగా ధ్యానం కనుక చేసినారంటే మీకు కావాల్సిన ప్రతి దాన్ని నీ ఇన్నర్ మైండ్ ద్వారా పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి, సృష్టించబడతాయి మార్గాలు అని చెప్తున్నాను. అంటే దేనికి ఎలా అనేది అదే సృష్టిస్తుంది. యు ఆర్ ఏ క్రియేటర్. మీకు మీరే సృష్టికర్త. నాకు నేనే ఐఎమ్ ఏ క్రియేటర్. నాకు నేనే సృష్టికర్త. నాకు కావాల్సింది ఎలా అని నేను ఊహించాను, క్రియేట్ చేశాను, నేను అనుభవిస్తున్నాను. నీకు ఎలా కావాలని నువ్వు క్రియేట్ చేయి, అనుభవించు. అది కూడా ఇప్పుడు నా క్లాసులో ఉన్నాయి చెప్పాను కదా, ఆ ఫీడ్బ్యాక్లోనే చూడొచ్చు. ఇతనికని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించుకున్నాడు, అతనికని ఒక క్రియేటింగ్ చేసుకున్నాడు. నా గురించి చెప్తున్నారు. ఒక టీచర్ ఏం చెప్తున్నాడు, ఒక లెక్చరర్ ఏం చెప్తున్నాడు, బిజినెస్ మ్యాన్, పూర్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాసు, ఒక లేబర్ ఏం చెప్తున్నాడు వినొచ్చు వాళ్ళ నోట్లో. అతనికని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాడు. ఈరోజు ఆ ప్లాట్ఫామ్లో వచ్చి కూర్చున్నాడు ఆయన. నేనే దానికి కారణం. నేను అనుకున్నా ఇలా కావాలని, అలా తీసుకొచ్చింది. హ్యాపీగా ఉన్నానండి. నాకు కావాలి. ఇప్పుడు కోట్లు కుమ్మరించుకోవాల్సిన అవసరం లేదండి. నాకు కావాల్సింది నేను సులభంగా సంపాదించుకొని అనుభవించే యోగం నాలో ఉంది, చాలు. అంతకు మించి సంపాదిస్తే పేదవాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన దాంట్లో మొత్తం నేను మెక్కను. నాకు తెలిసేది ఈ సైన్స్ రూల్. పేదవాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఎలా గోసేవ ఎలా చేయాలి, నా కోసం ఎలా ఖర్చు పెట్టాలి, తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాలి, మా అమ్మని హ్యాపీ చేస్తూ ఉంటాను. మా అమ్మకి ఇచ్చే కొద్దీ నాకు వేల రెట్లు పెరుగుతుంది. అది దాంట్లో డౌటే లేదు. మా అమ్మ ఆడ హ్యాపీ అనేది అంటే ఇక్కడ హ్యాపీ అయిపోతుంది. నాకు వేల రెట్లు గురువులకి చేస్తాను. నేను కూడా గురువునే కదా, నాకు గురువులకి ఇచ్చుకుంటాను. నా గురువు నేను కూడా గురువుగా నేను ఖర్చు పెట్టుకుంటాను. సమాజ సేవ చేస్తాను, గోసేవ చేస్తాను. హ్యాపీ ఎందుకు రాదు? కాబట్టి ధ్యానం ఇలా చేయండి. మీ జీవితంలో మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 గంటలకు లేచి
ధ్యానం చేసి నా మైండ్ని నా కంట్రోల్లో తెచ్చుకొని నాకు కావాల్సిన దాన్ని కొత్త కొత్త మార్గాలు అన్ని విధాలుగా సృష్టించుకొని నేను హ్యాపీ జీవితాన్ని అనుభవించడానికి మార్గాలు ఏర్పడినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి.